తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ ఏప్రిల్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి అమ్మా. ఓం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024 30/4/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క ప్రయాణాలు, విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. మిథున రాశి వారికి అంటే మృగశిర 3, 4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏప్రిల్ నెలలోనే శ్రీరామచంద్రుడు కళ్యాణం ఉంది మనకి. అదేవిధంగా ఉగాది ఉంది 9వ తారీఖున. అన్ని పర్వదినాలే. అయితే మిథున రాశిలోనే పునర్వసు నక్షత్రం కూడా ఉంది కదా. అందువలన ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి గోచార చంద్రుడు 7th హౌస్లో ఉన్నాడు. అష్టమ సంచారం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న మానసిక ఒడిదుడుకులు ఉంటూ నెల ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 4th హౌస్ చూస్తే రవి, రాహువు, శుక్రుల కలయిక కనపడుతోంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని ఆలోచనలు కానీ ఏ విషయాలన్నా సరే బోల్డ్గా ఉండకుండా ఉండడం వల్ల మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తర్వాత చూస్తే బుధులు చూస్తే పంచమంలో ఉన్నారు. అందువల్ల బుధుడు 2వ తారీఖున వక్రగతిలోకి పోబోతున్నాడు కాబట్టి కొంచెం గురువుతో కలిసి ఉన్నటువంటి బుధుడు మంచి యోగకారకుడు అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగానే మనం ఆచితూచి అడుగులు వేయాలి. కాబట్టి మిథున రాశి వారు కొన్ని ఆలోచనలు సక్సెస్ అవ్వడానికి అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంది. ఆ విషయంలో ఏమీ పర్వాలేదు. గురు అనుగ్రహం వల్ల దేన్నైనా మీరు దాటేయగలుగుతారు. సరే, ఇంకా మరి మనకి చెప్పాలంటే కనుక 1వ తారీఖు నుంచి 9వ తారీఖు ఉగాది కాబట్టి అప్పటి వరకు ఏ విధంగా ఉండబోతుందంటే విద్యార్థులు కరెక్ట్గా మీరు చదివితే గోల్ రీచ్ అవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక స్నేహ వర్గంతో కాస్తంత జాగ్రత్తగానే ముందుకు వెళ్ళండి. మీ స్నేహితుల వల్లనే మీరు కొంచెం కిందికి పడిపోయేటటువంటి యోగం కనపడుతోంది. జాగ్రత్త. తర్వాత విషయం ఏంటంటే తల్లిదండ్రులారా, పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూసుకోండి ఒక్కసారి. 3వ విషయం ఏమిటంటే కనుక ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి, కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. అయితే అన్ని కుటుంబంలో కానీ మీ వాళ్ళందరూ కూడా కొంచెం అన్ని విధాలా కూడా మీకు దగ్గర అవుతారు. ఆప్యాయతలు కూడా పెరుగుతాయి. కానీ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. సరే, బాగానే ఉంది. ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఉగాది తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని గ్రహ సంచారాలు సామాన్యమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. అంటే ఏంటి, అద్భుత అని అనటం లేదు, అలానే అద్భుతం లేకుండా లేదు. అర్థమైందా? ఏంటంటే వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, వృత్తుల్లో ఉన్న పాత్రికేయ మిత్రులైనా, యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళైనా, ఎవరైనప్పటికీ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళైనా మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికే ప్రతి మానవుడు కోరుకుంటాడు. అలాంటప్పుడు మనకి కొన్ని ఆదాయ వ్యయాలన్నీ కూడా సరిసమానంగా ఉంటాయి కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త. అలానే అమ్మ, వీళ్ళకి ఏమైనా స్థల మార్పిడి అంటూ ఉందమ్మా? అంటే కొన్ని విషయాల్లో మనకి ఏంటంటే కనుక బాధ్యతలు పెరిగి స్థల మార్పిడి జరిగేటటువంటి విషయం కనపడుతుంది. బాధ్యతలు అయితే పెరుగుతాయి, స్థల మార్పిడి కూడా వస్తుంది. ట్రాన్స్ఫర్ కూడా, ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో ఒకే మాట, ఒకే బాట, ఒకటే భార్య అని శ్రీరామచంద్రుడు చెప్పినట్లుగా మీకు
ఈ నెల అంతా కూడా మీ వాళ్ళందరూ కూడా మీకు ధీటుగా మీ పక్కన నుంచుని ఉంటారు. అందువల్ల ఏ ప్రాబ్లం వచ్చినా మీరు తట్టుకోగలరు, ముందుకు సాగిపోతారు. అలానే అమ్మ వీళ్ళు ఏమైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలంటే అసలు వీళ్ళకి ఈ నెల కలిసి వస్తుందంటారా? తప్పనిసరిగానమ్మా ఏప్రిల్ నెలలో మనం చేయాల్సినటువంటి ఏమైనా కొత్త మార్పులు చేర్పులు శుభమైనటువంటి విషయాలు అని ఆలోచించినట్లయితే కనుక కొంచెం కొన్ని విషయాల్లోనేమో అంటే ఏమిటంటే కొంతవరకు మంచి టైము, కొంతవరకు ఆశాజనకమైనటువంటి టైము సోగానే ఉంది. అందువలన ఏంటంటే ఉగాది ముందు మీరు ఏం చేయగలుగుతారు అనేది చూసుకోండి. ఉగాది ముందు చేసేవి చేసేసుకోండి. ఆ తర్వాత కొత్తవేమి ప్రారంభించడానికి ఈ మాసం ఇంక వద్దు. అంటే ఏమిటంటే ముహూర్తాలు లేవు కదా, ఎలాగండి అంటే కనుక ఉగాది అయినా 2-3 రోజులు, ఉగాది తర్వాత 15వ తారీఖు లోపల మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా, మీరు ఏమైనా మంచి పనులు చేసుకున్నా చేసుకోవచ్చు. 15 తర్వాత మళ్ళీ మీరు ఆగిపోండి. అందువల్ల అంటే కనుక మళ్ళీ కొంచెం మనకి టైము కాస్త అలా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త. దశమి ఏకాదశుల తర్వాత మళ్ళీ పౌర్ణమి వరకు కూడా మీరు పెట్టుకోకండి. అలా పెట్టుకోకుండా ఉంటేనే మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో భవిష్యత్తు ప్రయోజనాలు ప్రణాళికలు చేస్తారు మీరు, కానీ అవి స్పీడప్గా వెళ్ళవు. దాని వలన నత్తనడక నడిస్తే మీకు కాస్తంత అయ్యో ఇలా జరిగిందంటే నేను ఇలా ఆలోచించాను కదా అంటే ఇప్పుడు మొట్టమొదటి మీరు అన్ని పెట్టుబడులు పెట్టేయండి, భాగస్వామ్య వ్యాపారంలోకి వెళ్ళిపోండి అంటే కనుక అది స్పీడ్గా ఉండకపోతే మనకి నిరాశ మిగులుతుంది. అందువల్ల కొంచెం ఆలోచించి ఆచితూచి అంటే ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత ఏ పెట్టుబడిలోకి వెళ్లకుండా ఉండడమే మంచిది. అలానే వీళ్ళు ఏమైనా ప్రయాణాలు అనుకుంటే అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా? ప్రయాణాల విషయంలోనమ్మా బాగానే జరుగుతుంది అంతా కూడా. అదేవిధంగా ఏదైనా ట్రాన్స్ఫర్లు అవి కూడా అవుతాయని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఈ నెలలో ఇంకా ఏం కనపడటం లేదు. అందువల్ల మార్పిడి అయితే ప్రజెంట్ అయితే కనపడటం లేదు. మరి భగవంతుడు దయ వల్ల ప్రమోషన్తో కూడిన మార్పులు మే నెలలో ఆశిద్దాం. అలానే ఇప్పుడు వివాహం సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా ఈ రాశి వారికి? ఈ రాశి వారికి ప్రయత్నాలు అయితే బాగున్నాయి, కుదిరేటటువంటి అవకాశం కనపడుతుంది. వివాహం సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముహూర్తాలు అనుకున్నప్పటికీ కూడా కాస్త ఇంచుమించు మాట ముచ్చట జరిగి ఒక పక్కన పెట్టుకొని శ్రావణ మాసంలో చేసుకోవడానికి కూడా అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయంలో కొంతమంది శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత మనకి సంబంధం ఓకే అయ్యింది అంటూ ఉంటారు. అందువల్ల అక్షింతలు తీసుకొచ్చి పిల్లలను నెత్తి మీద వేసి అలా కూడా మనకి బాగుంది. ఆ విషయంలో ఏం డోకా లేదు. ఆ విధంగా కూడా ప్రయత్నాలు అయితే చెయ్యండి, అన్ని విధాలా బాగుంటుంది. కొన్ని వాయిదాలు అంటే ఏంటంటే కనుక యంత్రాదులు ఇలాంటివి వాడేటప్పుడు జాగ్రత్త, బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త. అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలమ్మా? ఈ రాశి వారికి చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు చేయాల్సింది ఒకటేనమ్మా, శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామ అనేది రాయడం ఈ నెల ఉత్తమోత్తమైన మార్గం. అంతేకాకుండా చక్కగా పేదవారికి తప్పనిసరిగా ప్రతి సోమవారం నాడు కూడా అన్నదానం చెయ్యండి, లేదా పెరుగు కానీ పాలు కానీ చలివేంద్రాలకి కొని ఇవ్వండి. అది చేయడం వల్ల కూడా మీకు అన్ని విధాలా కూడా మానసిక శాంతి కలుగుతుంది. అని బయట మీకు బాహ్య శాంతి, ఆత్మశాంతి, మనశ్శాంతి కూడా కలుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. జై శ్రీరామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.